వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోస్ట్ ఆప్షన్ అనాలిసిస్ చేద్దాం. ఇందులో ఆర్సీబీ ఆప్షన్లో కొన్ని ప్లేయర్స్ చూసుకుంటే కీపర్స్ గా జితేష్ శర్మ, ఫిలిప్ సాల్ట్ వెరీ గుడ్ బైస్. ఫిలిప్ సాల్ట్ అనేది గ్రేట్ బై. జితేష్ శర్మ కూడా ఇద్దరు ప్లేయింగ్ లెవెన్ లో డైరెక్ట్ గా స్లాట్ ఇన్ అవుతారు. బ్యాట్స్మెన్స్ చూస్తే స్వస్తిక్ శిఖారా, దేవదత్ పడిక్కల్. స్వస్తిక్ శిఖారా మోస్ట్లీ బ్యాకప్ ఆప్షన్, బట్ దేవదత్ పడిక్కల్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ లో స్లాట్ ఇన్ అవుతుంది. ఆల్రౌండర్స్ చూసుకుంటే స్వప్నిల్ సింగ్ ఆల్రెడీ లాస్ట్ టైం ఆర్సీబీ ఆడాడు, సో మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. జేకబ్ బెథల్, రొమారియో షెఫర్డ్, లియం లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, మనోజ్ మాండగే ఎక్సలెంట్ వైస్. అందరూ ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ కరెంట్లీ. అందులో ఎవరిని యూజ్ చేసుకుంటారు అనేది చూడాలి. మనోజ్ పాండగే కూడా కర్ణాటక ఆడుతుంది డొమెస్టిక్. ఎక్సలెంట్, వెరీ గుడ్ మూవ్మెంట్. మంచి బై, చాలా మంచి ఆప్షన్ ఆర్సీబీకి ఆల్రౌండర్స్ లో. బౌలర్స్ లో కూడా చాలా మంచిగా తీసుకున్నారు. లుంగి ఇంగిడి, రసిక్ దార్, సలాం, సుయాష్ శర్మ, నువన్ తుషారా, మోహిత్ రాతి, జాష్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్. భువి, జాష్ హేజల్వుడ్ అనేది ఎక్సలెంట్ పిక్స్. మంచి బౌలర్స్, డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెల్ ఉంటారు. అలాగే లుంగి ఇంగిడి బ్యాకప్ ఫర్ హేజల్వుడ్, రసిక్ దార్, సలాం అండ్ నువన్ తుషారా, మోహిత్ రాతి కూడా, అభినందన్ సింగ్ కూడా బ్యాకప్ టు హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్. స్పిన్ లో చూసుకుంటే స్పిన్ లోనే కొంచెం వీక్ గా ఉంది. యావరేజ్ స్పిన్ అటాక్. అది కాకుండా వేరే బౌలింగ్, బ్యాటింగ్, మిడిల్ ఆర్డర్ అన్ని చూసుకుంటే ఎక్సలెంట్. స్పిన్ లో సుయాష్ శర్మ ఆడాల్సి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే వేరే ఎవరు లేరు. సుయాష్ శర్మ, కుమార్ పాండే ఖచ్చితంగా ఆడాల్సి వస్తుంది. సో ప్లేయింగ్ వాళ్ళు చూసుకుంటే మనకి ఇంకా క్లియర్ గా. సో ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూద్దాం. ప్లేయింగ్ 12 ఎందుకన్నానంటే విత్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ విల్ ఓపెన్ ది బ్యాటింగ్. అండ్ ఆల్సో హ్యూజ్ ప్లస్ ఏంటంటే ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కూడా చేయొచ్చు ఈ సీజన్. ఎందుకంటే వేరే ఎవరిని చూసినా క్యాప్టెన్ మెటీరియల్ అనిపించట్లేదు. బట్ విరాట్ కోహ్లీ అగ్రీస్ అండ్ మేనేజ్మెంట్ ఆల్సో అగ్రీస్. అది కెప్టెన్ గా రావడం ఆర్సీబీ ఫ్యాన్స్ కి, ఆర్సీబీ కూడా చాలా అగ్రెసివ్ నేచర్ అనేది ఉంటుంది క్యాప్టెన్సీలో పొందిన నుంచి. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ ఆర్సీబీ. వన్ డౌన్ వచ్చేసి దేవదత్ పడిక్కల్ ఆల్రెడీ లాస్ట్ టైం ఓపెనింగ్ చేశాడు, బట్ రైట్ నౌ మేబీ పడిక్కల్ సాల్ట్ ఓపెన్ చేసి కోహ్లీ వన్ డౌన్ వస్తాడా, లేదా కోహ్లీ సాల్ట్ ఓపెన్ చేసి పడిక్కల్ వన్ డౌన్ వస్తాడా చూడాలి. బట్ మోస్ట్లీ లాస్ట్ 2 to 3 years కోహ్లీ ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ కోహ్లీ అండ్ సాల్ట్ ఓపెన్స్ ద బ్యాటింగ్. పడిక్కల్ వన్ డౌన్ వచ్చినా, ఈవెన్ పవర్ ప్లే వచ్చినా తర్వాత వచ్చినా మొమెంటమ్ ని కంటిన్యూ చేయగలడు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ పడిక్కల్ బ్యాట్స్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. అలాగే నెంబర్ 2 రజత్ పటిదార్ ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆడాడు. మంచి మిడిల్ ఓవర్స్ లో అబౌవ్ 150-140 స్ట్రైక్ రేట్ తో మెయింటైన్ చేయగలిగే ప్లేయర్ రజత్ పటిదార్. స్పిన్ ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాడు. హ్యూజ్ హిట్టింగ్ చేస్తాడు, సిక్సెస్ కానీ ఫోర్స్ కానీ స్పిన్ కి. సో ఇట్ ఈస్ బెటర్ రజత్ పటిదార్ ప్లేస్ ఎట్ నెంబర్ 2 పొజిషన్. మిడిల్ ఆర్డర్ వచ్చేసి లియం లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్. ఎక్సలెంట్ మిడిల్ ఆర్డర్ ఇది. ముగ్గురు హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్. ఒక గేమ్ ని ఫినిష్ చేయాలన్నా, లేదా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా ఒక మంచి స్కోర్ కి తీసుకెళ్లాలన్నా ఈ ముగ్గురు క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు ఆర్సీబీలో. అందులో చిన్నస్వామిలో ఇంత షార్ట్ బౌండరీస్ లో వీళ్ళు ముగ్గురు ఎక్సలెంట్ యాడ్ ఆన్స్ ఆర్సీబీకి. ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఈవెన్ టాప్ ఆర్డర్ తో పోలిస్తే మిడిల్ ఆర్డర్ ఇంకా పవర్ఫుల్ గా ఉంది. స్పిన్ అటాక్ చూసుకుంటే కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ విత్ లియం లివింగ్స్టన్ బీయింగ్ ది పార్ట్ టైమ్ స్పిన్ బౌలర్. కొంచెం వీక్ గానే ఉంది, బట్ కృణాల్ పాండ్యా ఎక్స్పీరియన్స్ తో మేబీ యూజ్ చేసుకుంటే కష్టమే చిన్నస్వామిలో. బట్ ఇట్ ఈస్ బెటర్. చేయాలొచ్చుంటే ఇంకా చాలా బాగుండేది, బట్ దే కుడెంట్ గెట్ ఇన్ ది ఆప్షన్. సో
Krunal Pandya, Suyash Sharma, and Liam Livingston has to do the spinning duties. కొంచెం యావరేజ్ గానే ఉందని చెప్పుకోవాలి. అండ్ పేస్ సెటప్ వస్తే వెరీ వెరీ స్ట్రాంగ్. భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్ అండ్ యష్ దయాల్ ఆల్రెడీ రిటైన్ ప్లేయర్ మనం ఆల్రెడీ చూసిన లాస్ట్ టైం ఆర్సీబీ చాలా బాగా ఆడాడు. ఈవెన్ భువి అండ్ హేజల్వుడ్ అయితే చెప్పవసరం లేదు. సో ఎక్సలెంట్ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. పేస్ లో చాలా బాగుంది. స్పిన్ లో కొంచెం వీక్ అండ్ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. మంచి ఆప్షన్ ఇది ఆర్సీబీకి. ఫస్ట్ డే ఆఫ్ ది ఆప్షన్ ఎన్ని చాలా 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 మంది ట్రాల్ చేశారు ఆర్సీబీని. అసలు ఎవరిని కొనట్లేదు, ఆర్సీబీ ప్లేయర్స్ ఎవరిని కొనట్లేదు అని. బట్ సెకండరీ చాలా బాగా పుంజుకున్నారు. మేబీ ఆప్షన్ స్ట్రాటజీస్ మారుంటాయి ఓవర్ నైట్ లో, లేదా వాళ్ళ ప్లాన్ స్టార్టింగ్ నుంచి ఇది అయ్యి ఉండొచ్చు. బట్ ఎనీవే ఇప్పుడు టీం చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా ప్లేయర్స్ కలపాలని నేనైతే అనుకుంటున్నాను. ఈవెన్ అందులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తే ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఐ థింక్ ఆర్సీబీ విల్ గో ఇన్ టు ద ప్లేయర్స్ దిస్ టైమ్ ఆల్సో వెరీ ఈజీలీ. లాస్ట్ టైం కష్టంగా కాకుండా ఈజీగా ప్లేయర్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. 1-2 పర్టికులర్ ప్లేయర్స్ టెరిఫిక్ సీజన్ కానీ నడిస్తే మాత్రం ఛాంపియన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వన్ ఆఫ్ ది ప్లేయర్స్, obviously కోహ్లీ బీయింగ్ వన్.